తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యూరియా ఉత్పత్తి పెంచాల్సింది పోయి తగ్గిస్తూ రావడం, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆర్వైపూలు లేక రైల్వే ప్రయాణికులు, పరిసర గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు వంశీకృష్ణ. ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీసును రామగుండంకు మార్చాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈ విషయంపై కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్రంతో పాటు ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాన్ని ఎన్నోసార్లు కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యను కారణంగా చూపుతూ రామగుండం ఫ్యాక్టరీలో కావాల్సినంత యూరియా ఉత్పత్తి చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇక టెక్నికల్ ఇష్యూస్ ను వెంటనే పరిష్కరించి యూరియా ఉత్పత్తిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా ఉత్పత్తి పెంచకుండా రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు వంశీకృష్ణ. గతంలో మూతపడిన ఆర్ఎఫ్సీఎల్ ను కాక వివేక్ వెంకటస్వామి అప్పటి ప్రధాని మన్మోహన్ తో మాట్లాడి తెరిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూరియా మిస్మేనేజ్మెంట్ ఏదైతే కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వంలో నడుస్తున్నదో, చక్కగా ఇంపోర్ట్లు చేస్తలేరు, ఉన్న ప్రొడక్షన్ తీస్తలేరు, మళ్ళీ తెలంగాణని రైతాంగాన్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఇది బీజేపీ పార్టీ మీద వస్తుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాము. మేము దీని మీద ఖచ్చితంగా పోరాడతాము. రైతుల ద్రోహి ఏదైతే బీజేపీ ఉన్నదో వారి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేటట్టు మేము పోరాడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను కేంద్రం పట్టించుకోవాలని అన్నారు వంశీ. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి అత్యధికంగా రైల్వే శాఖకు ఆదాయం వస్తుంటే రైల్వే ప్రయాణికులు పడుతున్న కష్టాలను పట్టించుకోవటం లేదన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల, కొలనూరు మధ్య ఆర్ఓబీ కావాలని రిక్వెస్ట్ పెడితే సెంట్రల్ రైల్వే శాఖ అధికారులు రైల్వే స్టేషన్లో విజిట్ చేశారని, ఆ విజిట్లో స్వయంగా నేను కూడా పాల్గొన్నానని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. 2 ఆర్ఓబీ బ్రిడ్జిలకు రిక్వెస్ట్ పెడితే కొలనూరుకు పర్మిషన్ ఇచ్చి ఓదెలకు ఇవ్వలేదన్నారు. కొలనూరు బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పిన వంశీ ఓదెలకు కూడా ఆర్ఓబీ ఇవ్వాలన్నారు. అధికారులకు ఏదైతే రిక్వెస్ట్ చేసినామో మన ఓదేలు కాడ ఆర్ఓబీ ముఖ్యంగా అవసరం అని చెప్పి వాళ్ళు దాన్ని తిరస్కరించారు. దీని మీద కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ తీసుకుపోతాం. కొలనూరు ఎంతైతే మనకు ముఖ్యంగా ఆర్ఓబీ కావాలని చెప్పి ఏదైతే లేఖలు రాసినామో దాని ఫలితంగా రైల్వే సొంత ఖర్చులతోటి ఆర్ఓబీ కడతామని చెప్పి నాకు ఉత్తరం రాయడం జరిగింది. మరి అదేవిధంగా ఓదేలకు కూడా న్యాయం జరగాలని చెప్పి వారికి నేను స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 పనులు అయ్యేటట్టు మేము కృషి చేస్తాము. ఓదెలలో అత్యంత పవిత్రమైన మల్లికార్జున స్వామి ఆలయం ఉండటంతో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఓదెల ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని కేంద్ర రైల్వే శాఖ మరోసారి పరిశీలించి ఓదెలకు కూడా ఆర్ఓబీ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు.